నమస్తే అందరికి. ఈరోజైతే ఫుల్ హార్వెస్ట్ మీద హార్వెస్ట్. బీరకాయలు, సొరకాయి, పొట్లకాయి, మిరపకాయలు, కాకరకాయలు అన్నీ హార్వెస్ట్ చేసాము. సో ఫస్ట్ బీరకాయలు చెట్టు పెట్టయితే 45 డేస్ అయిపోయింది. ఇంకా కాత వచ్చేసింది. ఫస్ట్ టైం బీరకాయలు కోయడము. ఆ తర్వాత సొరకాయ అయితే కాయలు ఉన్నాయి కానీ కోసే అంత పెద్దవి కాలేదు. ఇంకొక 2-3 డేస్ పడుతుంది. సో ఇంత సైజు కొని ఇంకొంచెం పెద్దవైతే మనకి బాగుంటుంది కాయ. ఆ తర్వాత పొట్లకాయ అయితే ఒక్కోటే కాస్తుందన్నమాట. ఇది థర్డ్ కాయ. నెక్స్ట్ ఇంకోటి రెడీగా ఉంది. 2 డేస్ లేట్ అయింది కోయడం, కొంచెం పెద్దదైపోయింది. సో ఇంకా నెక్స్ట్ కాయ రెడీగా ఉంది. ఆ తర్వాత తోట పని అయితే ఫుల్గా చేసేసాక ఈరోజు కొంచెం ఫెన్సింగ్ ఆ పని అంతా చేశాడు మావయ్య. సో అంతా ఆ పని అంతా అయిపోయాక బజ్జీలు అయితే చేసుకున్నాం. వేడివేడిగా అప్పటికప్పటికే అరటికాయ, మిరపకాయ, వామాకు బజ్జీలు అయితే చేసుకున్నాం. ఇంకో స్పెషల్ ఏంటంటే అరటి ఆకు కూడా ఫస్ట్ టైం కోయడం. అరటి చెట్లు పెట్టాక ఇదే ఫస్ట్ టైం ఆకు కోయడము. సో ఈరోజైతే బాగా అలసిపోయామని వేడివేడిగా బజ్జీలు అయితే తినేసాం. సో నా ఆల్ టైమ్ ఫేవరెట్ వామాకు బజ్జీ, అది కూడా చేసేసుకున్నాం. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు ఉంటే అవి కూడా కోసేసాము. సో ఇది థర్డ్ టైం అనమాట పచ్చిమిరపకాయలు కోవడం. ఆల్రెడీ ఉప్పు మిరపకాయలకి, పండు మిరపకాయలు పచ్చడికి, పచ్చిమిరపకాయలు అన్నీ వాడుకోపోగా వదిలేసినవి ఎండుమిరపకాయల కోసం ఇవి. ఈసారి అయితే హార్వెస్ట్ బాగానే అయింది మిరపకాయలు. సో ఎరువులు అవి మందులు ఫర్టిలైజర్స్ వేయకుండా పండించిన మిరపకాయలు కాబట్టి ఎంతైనా సాటిస్ఫాక్షనే. ఇవాళ అయితే బాగా జరిగింది డే, ఫుల్ హార్వెస్టే. సో ఇది ఇంకా చాలా రిక్వెస్ట్ మీద మా మామ అయితే వీడియోలో కనిపించడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్ అంటున్నారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఓకే బాయ్. హ్యాపీ గార్డెనింగ్.